బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోడప్పల్లోని దేవేంద్ర నగర్ కాలనీలో పోలీసులు ఇళ్లను కూల్చివేస్తున్నారు. ఇక్కడే ఉండే ప్రజలు పైసా కూడబెట్టి స్థానికంగా ఉన్న నాయకుల నుంచి 5 లక్షలకు భూములు కొనుగోలు చేశారు. అయితే పట్టాలేని భూమి కావడంతో పేదలను మోసం చేస్తూ మళ్లీ పోలీస్ స్టేషన్లో కబ్జా అంటూ ఫిర్యాదులు చేశారు. నిన్న ఈ భూముల కబ్జా భూములని నగర మేయర్ తోటకూర అజయ్ యాదవ్ కు స్థానిక నాయకులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు వెంటనే ఆ స్థలాల్లో ఉన్న భూమికి కూల్చివేస్తున్నారు. దీనిపై స్థానిక పేద ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూమిని కబ్జా చేయలేదని డబ్బులిచ్చి కొనుగోలు చేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోడుప్పల్లోని దేవేంద్ర నగర్ కాలనీలో పోలీసులు ఇళ్లను కూల్చివేస్తున్నారు. ఇక్కడ ఉండే ప్రజలు పైసా కూడబెట్టి స్థానికంగా ఉన్న నాయకుల నుంచి 5 లక్షలకు భూములను కొనుగోలు చేశారు. అయితే పట్టాలేని భూమి కావడంతో పేదలను మోసం చేస్తూ మళ్లీ పోలీస్ స్టేషన్లో కబ్జా అంటూ ఫిర్యాదులు చేశారు. నిన్న ఈ భూముల కబ్జా భూములు అని నగర మేయర్ తోటకూర అజయ్ యాదవ్ కు స్థానిక నాయకులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు వెంటనే ఆ స్థలాల్లో ఉన్న భూమిని కూల్చివేస్తున్నారు. దీనిపై స్థానిక పేద ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము ఈ భూమిని కబ్జా చేయలేదని డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టుకోలేనటువంటి ఒక మాదిగల్ని ఈ రోజు చిత్రహింసలు పెట్టి కొంతమంది రెవెన్యూ వాళ్ళు ఈ రోజు ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. పేదరికంలో ఉన్నటువంటి దళితులను కట్టుకుంటుంటే ఈ విధంగా చిత్రహింసలు పెట్టి అక్కడ చూడండి ప్రజాప్రభుత్వం లేకపోతే రాక్షస. ఈ రోజు సంజయ్ యాదవ్ గారి దగ్గరికి పోతే మాట్లాడుతూ ఉన్నాడు. పేద ప్రజల దగ్గరికి ఓట్ల కోసం వచ్చి ఓట్లు అడిగేటప్పుడేమో ఒక తీరుగా ఓట్లు వేయించుకున్న తర్వాత ఇంకొక తీరుగా ఈ రోజు పేదల దగ్గరికి ఇల్లు కూర్చోవడం ప్రజాప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన చూడండి ఏ విధంగా డాక్యుమెంట్ చూడండి. మేము చూడండి పెట్టుకున్నాం. ఆ రోజు కూడా వాళ్ళు పెట్టుకున్నా కూడా ఇయ్యాలి. 59 కింద పెట్టుకున్న తర్వాత ఇగో ప్రజాపాలన ఏదైతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అని చెప్పారో 6 గ్యారంటీలు కూడా జరిగింది. కరెంటు బిల్లు ఇప్పుడు కాదు 10 సంవత్సరాల కింద నుంచి కరెంట్ అయినా కూడా కరెంట్ మీటర్ ఉన్న ప్రజాపాలనలో దరఖాస్తు 6 గ్యారంటీల పాత గుడిశాలు ఇవన్నీ ఉన్నాయి చేయడం జరిగింది. ఇది ఏ విధంగా కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తాం. ₹1,00,000 నుంచి 2 లక్షల రూపాయల ఎంఆర్ఓకు ఆర్ఐకి డబ్బులు ముడితే అక్కడ అంటే రెవెన్యూ సిబ్బందికి డబ్బులు ముడితేనే ఇక్కడ ఇల్లు నిలబడుతున్నాయి తప్ప డబ్బులు ముట్టకపోతే పేదోళ్లకు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. పేదోడుగానే ఉండాలని ధోరణిలో చేస్తున్నారు తప్ప వేరేది ఏం లేదు. ఇటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో దళితులు అయినటువంటి మాదిగలకు ఇక్కడి నుంచి అక్కడి వరకు అంత మాదిగలే ఉన్నారు. మాదిగల మీద కక్షపూర్వకంగా ఈ విధంగా